అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. లోక్సభ ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. అసలు ఎందుకు ఇలాంటి అనూహ్య ఫలితాలు వచ్చాయి అనే విషయంపై లోతైనటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ చేయడం అవసరం. కాబట్టి వీడియో చివరి చూడండి మిత్రుల, అత్యంత సమగ్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విశ్లేషణను నిష్పక్షపాతంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, దీనికి కారణాలు చాలా లోతైనవి. ఏవో మీడియా వ్యతిరేకంగా ప్రచారం చేసిందనో, ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేసిందనో, మరొకటి చెప్తే అవి కొంతవరకు వాస్తవమే కావచ్చు, కానీ అది పూర్తిగా శాస్త్రీయ అధ్యయనం అనిపించుకోదు. చాలా గంభీరమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోకుండా తిరిగి బీజేపీ ప్రణాళిక రచించడం కానీ, ఆ రచించే ప్రణాళికలను మనం అర్థం చేసుకోవడం కానీ సాధ్యపడదు. అనేక కారణాలు ఉన్నాయి. ఇదేమో ఒకటి రెండు కారణాలు కాదు, కొన్ని కారణాలు విశ్లేషణ చేద్దాం. మిత్రులారా, మొదటి కారణము బీజేపీ యొక్క డెవలప్మెంట్ మోడల్ పట్ల అన్ని వర్గాలు సంతోషంగా లేవు. బీజేపీ నరేంద్ర మోడీ ఏమంటున్నాడు? విశ్వగురు అంటున్నాడు, థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఉండాలంటున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటున్నారు, ఆర్థిక క్రమశిక్షణ అంటున్నాడు, సుపరిపాలన అంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు, మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు, స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాడు, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెంచడం అంటున్నాడు. ఇవన్నీ నిజమే, ఇవన్నీ అద్భుతమైన విధంగా ఎలాంటి సందేహం లేదు. దీని పట్ల చాలామంది ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ఇవన్నీ ఎవరికి? భారతదేశంలో ఆకాంక్షలు ఉండేటువంటి వర్గాన్ని ఆకర్షింపజేస్తున్నాయి. మా కుటుంబం ఎదగాలి, నా పిల్లలు పైకి రావాలి, మౌలిక సదుపాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ఇండస్ట్రీలు రావాలి, సుపరిపాలన నిజాయితీ ఉండాలి, మన విదేశాలకు వెళ్తే భారత్ యొక్క ప్రతిష్ఠ ఉండాలి, మన పాస్పోర్ట్ గౌరవం ఉండాలి, మన రక్షణ ఉండాలి, భద్రత ఉండాలి, మన సంస్కృతి రక్షించబడాలి, హిందీ మొత్తంలోని మౌలిక అంశాలు ప్రచారం కావాలి, దేశభక్తి ఉండాలి. ఇవన్నీ కూడా ఆకర్షింపజేస్తుంది. ఎలాంటి ఏ సెక్షన్ను? అర్బన్ మిడిల్ క్లాస్, రూరల్లో గ్రామీణంలో చదువుకున్న వాళ్ళు, చాలామంది యువతరం, ఉద్యోగులు, తమ పిల్లలు పైకి రావాలి, నేను కష్టపడ్డా సరే మా పిల్లలు పైకి రావాలి, మా పిల్లలు పైకి రావాలంటే ఒక సుసంపన్నమైన భారతదేశం ఉండాలనుకునేటువంటి ప్రజలు మొత్తం మీ నరేంద్ర మోడీ కోటేశారు. ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసి పోటీ చేసినాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యిండు, సానుభూతి వస్తుంది అనుకోండి, కానీ 7 సీట్లు ఢిల్లీలో గెలిచే మిత్రులారా. తెలంగాణలో చూస్తే అర్బన్ 3 సీట్లలో ఘన విజయం సాధించింది. మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సికింద్రాబాద్లో కానీ, గణనీయమైన సంఖ్యలో దాదాపు 15-20% వరకు ఉండేటువంటి చేవెళ్లలో కానీ విజయం సాధించింది. మల్కాజ్గిరి, మినీ ఇండియా పిలుచుకునే మల్కాజ్గిరి దాదాపు 4 లక్షల మెజార్టీ వచ్చింది. అక్కడ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేడు. అంటే ఏమర్థమవుతుంది? పట్టణ ప్రజానీకం జీవితంలో ఎదగాలని తాపత్రయం ఉండే ఆకాంక్షలు, ఆస్పిరేషనల్ ఇండియా బీజేపీ కోటేసింది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కానీ భారతదేశంలో మరొక వర్గం ఉంది. పేదవారు, వారు పెద్దగా ఆకాంక్షలు లేవు, సమాజము ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ వల్ల అర్థం కాని వాళ్ళు, నిరక్షరాస్యులు. వాళ్ళకు ఇన్స్టంట్ సహాయం కావాలి, తాత్కాలిక సహాయం కావాలి, అంటే ఉచితాలు కావాలి, ఫ్రీగా డబ్బులు ఇచ్చేట్టు కావాలి. దానికి ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాంటి హామీలు కానీ ఎలాంటి పథకాలు కానీ ప్రకటించలేదు. గమనించండి, బడ్జెట్లో కూడా ఒక్క ఉచితం కూడా కేటాయించలేదు. బడ్జెట్లో 2024 బడ్జెట్లో
అదేవిధంగా ఒక్క స్కీమ్ గత సంవత్సరాలు కదా, గత ఎన్నికల్లో చూస్తే ఈడబ్ల్యూఎస్ తోటి కొన్ని ఓట్లు వచ్చినాయి, ఆయుష్మాన్ భవ వచ్చింది, రైతుకు నెలకు సంవత్సరానికి 6,000 అనేటువంటి అది పెంచుతారనుకో, అది కూడా పెంచలేదు. పూర్తిగా డెవలప్మెంట్ మరి ఇది దీర్ఘకాలికంగా ఇది ఒక అద్భుతమే. నిజంగా దీనివల్ల విషయం కూడా అవుతుంది. 11-12 లక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలపై ప్రతి సంవత్సరం బడ్జెట్ మీద ఖర్చు పెడుతున్నారు. కానీ నిరుపేద ప్రజానీకానికి ఇవి తమ జీవితాల్లో క్రమంగా మార్పు తీసుకొస్తుందని విషయం తెలియకపోవడం వల్ల నాకేమిచ్చింది మోడీ ప్రభుత్వం, నాకేమిచ్చింది అనేటువంటి ఒక సందేహము, ఒక ప్రశ్న ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అనేక ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది. ఎన్ని తోస్తే అన్ని. వాటిని ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని సమాజ్వాదీ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో కనెక్ట్ ఉన్న పార్టీని బలంగా లోతు తీసుకెళ్ళింది. రాజస్థాన్లో మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బలమైనటువంటి సోషల్ బేస్ ఉన్నటువంటి రాజస్థాన్లో కూడా వాళ్ళు గ్రాస్ రూట్లోకి ప్రచారం తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్లో ముంబై కాంబినేషన్ అంటే అందరూ తెలిసిందే, ముస్లిం యాదవ్ కాంబినేషన్తో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పోతుంది. ఈసారి కొత్తగా దానిలోకి కొంత దళితుల ఓట్ బేస్ కూడా పెరిగింది. మాయావతి షిఫ్ట్ అయినటువంటి ఓటు ఎస్పీ కాంగ్రెస్కి వచ్చింది, బీజేపీకి వెళ్ళలేదు. చాలామంది దళితుల్లో నిరుపేదలు ఉన్నారన్న విషయం తెలిసినటువంటిది. దానికి తోడు రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్ తీసేస్తుందని అనేటువంటి ప్రచారం కూడా ఉత్తరప్రదేశ్లోని దళితులను అనుమానాలు కలిగేసింది. దానివల్ల మాయావతి ఒకటి గతంలో బీజేపీకి వెళ్ళినటువంటి ఓటు ఈసారి సమాజ్వాదీ పార్టీ కూటమికి వెళ్ళింది. రాజస్థాన్లో కూడా అదే పనిచేసింది. అనేక దళితులను బీజేపీ అంటే దళితుల వ్యతిరేకులు అనేటువంటి చూపేటువంటి ఒక యాంటీ ఇండియా బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, భారతదేశంలో పనిచేస్తున్నాయి, మిషనరీలు ఉన్నాయి, విదేశీ నిధులతో జరిగే ఎన్జిఓలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ శక్తులు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, అవినీతిపరులైనటువంటి వ్యాపారవేత్తలు ఉన్నాయి, అనేక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. వాటిలో అనేక కాన్స్టెంట్గా ఒకటే విషయం పదే గ్లోబల్ స్వీప్ చెప్తే కొంత వాళ్ళ తలలోకి ఎక్కింది. సరే ఆర్టికల్ 370 సరే, అయోధ్య రామేశ్వరం అంటే మాకేమొచ్చింది అనేటువంటి ప్రశ్న వాళ్ళకి చాలా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రత్యక్షంగా ఇప్పుడే రాలేదు కదా. ఈ ప్రశ్న కాంగ్రెస్కు ప్రయోజనకరంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అనేక హామీలు మనం చెప్పనలవి కానీ హామీలు ఇచ్చింది. బీహార్, మహారాష్ట్రలోని గ్రామీణ పేద సమాజాల్లో కూడా ఒక సెక్షన్ బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కొట్టేసింది. అటు క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు, కొంత దళిత్ సెక్షన్ కూడా గతంలో పడినట్టు బీజేపీ పడలేదు. దళితులో నిలిచినటువంటి ఎస్సీ నియోజకవర్గాల సంఖ్య గెలిచింది చాలా తగ్గిపోయింది గతం కంటే. బహుశా వైఎస్ జగన్ ఓడిపోయాడు, మొత్తం ఉచితాలు ఇచ్చిన వ్యక్తి ఓడిపోయాడు, మొత్తం డెవలప్మెంట్ వ్యక్తి కూడా ఆశించే ఫలితాలు సాగలేదు. కాబట్టి బహుశా రానున్న కాలంలో బీజేపీ అటు అభివృద్ధిని సంక్షేమాన్ని కలిపి ప్రయాణించాల్సిన అవసరం ఉంది. అగ్రెసివ్ ఎజెండా తీసుకునే అవకాశం లేదు. గుడ్ గవర్నెన్స్, డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్, ఈ రెండు పట్టాల మీద ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ప్రజలు బీజేపీ యొక్క ఎజెండాను, మేనిఫెస్టోను, లక్ష్యాన్ని, పనిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేంత పరిపక్వమై లేరు. కాబట్టి కొంతవరకు అటు ఎకనామిక్ మోడల్లో కానీ, డెవలప్మెంట్ మోడల్లో కానీ, హిందుత్వ పాలిటిక్స్లో కానీ కొంత ఒక అడుగు వెనక్కి వేసి పరిపాలించాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఎలైట్ సమాజాల్లో బీజేపీ గెలిచింది. ఢిల్లీలో కానీ, గుజరాత్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలోని అర్బన్ సెక్టర్స్లో కానీ, మిగతా మహానగరాల్లో అంతటా కూడా తెలంగాణలో మీరు చూస్తే చాలా వరకు డెవలప్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ సీట్లు గెలిచింది.
ఎంతో కొంత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉన్నటువంటి స్థానాల్లో గెలిచింది. మీరు కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, హైదరాబాద్లోని 3 ప్రాంతాలు కానీ వీటిలో గెలిచి అఫ్కోర్స్ ఆదిలాబాద్ కొంత ఆదిలాబాద్ మహబూబ్నగర్ మినహాయింపు కావచ్చు, మెదక్లో కానీ. కాబట్టి కింది అంటే ఆర్థికంగా సామాజికంగా చితికిపోయినటువంటి యొక్క తాత్కాలిక ఆకాంక్ష నెరవేర్చినట్టయితే రానున్న కాలంలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఉత్తరప్రదేశ్ ఓడిపోతున్నది ఏం లేదు. దీనికి కొంచెం వాళ్ళ యొక్క అసంతృప్తిని కూడా మనం పరిష్కారం చేసినట్టయితే ఖచ్చితంగా యూపీలో, బీహార్లో, మహారాష్ట్రలో రానున్న ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇది కొంతమంది యొక్క అసంతృప్తి యొక్క ప్రతిబింబమే తప్ప ఆలోచనపరమైనటువంటి ఓటరు బీజేపీ రిజెక్ట్ చేసేటువంటి కాదు. ఆలోచనపరమైనటువంటి ప్రజల్లో 80-90% మంది బీజేపీ కొట్టేశారు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు కాస్త ఆర్థిక వ్యవస్థ పరిపాలన అర్థం కానటువంటి ప్రజలు కొంతమంది తాత్కాలిక ప్రలోభాల్లో పడి వ్యతిరేకంగా ఓటేశారు. దీన్ని రెక్టిఫై చేసుకుంటుంది, తిరిగి బీజేపీ పునర్వైభవం సాధిస్తుందని భావిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.